వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన గొలుసు దోపిడీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకున్న గుర్తు తెలియని దొంగలు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో సరస్వతి అనే మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దుండగులు లాక్కుని పరారయ్యారు. ఘటనను గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును నేరుగా సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ప్రయాణికులందర్నీ తనిఖీ చేసి అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే నిందితులు తప్పించుకున్నట్లు సమాచారం. బస్సు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా గొలుసు లాగేశారని, ఎవరు తీసుకున్నారో కూడా తెలియలేదని బాధితురాలు సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చెయ్యాలని ఆమె అధికారులను వేడుకున్నారు. ఈ ఘటనతో ఎమ్మిగనూరు ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, దొంగలను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నందవరం నుంచి వస్తున్నాను. ఎమ్మిగనూరు బస్ స్టాండ్లో దిగినాను. ఒక బస్సులో ఎక్కినాను సార్. ఆయన కండక్టర్ లేడని ఆయన ఇచ్చుకుపోయినాడు. కండక్టర్ లేడమ్మా దిగండి అని దిగినాను. ఈ బస్సు వచ్చిందని ఈ బస్కి ఎక్కినాను. నూకులాడుతుంటారు, ఒకరి మీద ఒకరు నూకులాడుతుంటారు. ఎవరు చేయి అన్నారు. అప్పుడు చూసుకున్నారు. ఎక్కేటప్పుడు అట్లా చేయి పెట్టుకుని ఎక్కడ లాక్కున్నారు, ఎట్లా లాక్కున్నారు తెలియదు. ఆ సార్ వాళ్ళకి అట్లా నిలబడి ఆయన కింద నిలబడి చెప్తున్నాను, సార్ బస్సు ఇడద్దండి, ఎవరు లాక్కోపోయినారు అట్లే చెప్తా ఉంటాను. ఏం లాక్కపోయినారమ్మా? సైనా 2 తలాలు ఉంది సార్, దానికి పథకం కూడా ఉంది సార్. ఏమన్నా నేను చెప్పిన దాంట్లో కొంచెం పెరుగుంటే ఏమన్నా ఆదోనికి పోవాలనుకున్నాను సార్. ఆదోనికి పోయి అక్కడ నందవారు రామదుర్గం పోవాలి సార్. మా ఇంటి ఓపెనింగ్ ఉందని వస్తుంది. నేను లెక్కలు చూసుకుంటాను. ఓపెనింగ్ కోసం వస్తుంది. నువ్వు ఎప్పుడు చూసుకున్నావమ్మా? అప్పుడే సార్ ఎక్కేటప్పుడే అట్లా చూసుకుంటే ఉన్నాను. ఇట్లా మంది నూకినారు, అసలు దొబ్బుతుంటారు. ఇక దొబ్బుతుంటారు. బేకాయను వాళ్ళే దొబ్బినారు. ఏమోనని దొబ్బినారు. కింద పెడతానంటే కూడా ఇట్లేదు. అట్లా దొబ్బినారు. ఎక్కేటప్పుడు దొబ్బినప్పుడు ఎట్లా అంటున్నారు. అట్లా చూసుకుంటే ఉన్నాను పోయింది. అట్లే చూసుకుంటున్నాను. అట్లే పోయింది.